హాయ్ వ్యూవర్స్, తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫేస్బుక్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకోబోతున్నాం. అసలు ఈ ఫేస్బుక్ పేజ్ వల్ల యూజ్ ఏంటి? మనం ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ ప్రోడక్ట్ కనుక సేల్ చేస్తున్నామంటే ఆ ప్రోడక్ట్ యొక్క లేటెస్ట్ ఆఫర్స్, లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనం పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆ బ్రాండ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ బిజినెస్ కూడా బిజినెస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే కనుక ఫేస్బుక్లో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మనకు బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది వచ్చేసరికి ఓన్లీ ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫేస్బుక్ పేజ్ని మనము కరెక్ట్గా యూజ్ చేసి కనుక మన బిజినెస్ వాల్యూ అనేది, లేకపోతే ఏదైనా మన ఇన్స్టిట్యూట్స్ కానీ ఏదైనా కానీ మనం కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటే కనుక మనం దానికి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. దీనికోసం ఫేస్బుక్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాము. అందుకోసం ఈ పేజెస్ అనే ఆప్షన్లో క్రియేట్ పేజ్ అని క్లిక్ చేస్తే కనుక మనం ఏదైతే పేజ్ క్రియేట్ చేస్తున్నామో దానికి దేనికి రిలేషన్గా ఉందనేది అడుగుతాం. దీని ఇక్కడ బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ నేను ఆండ్రాయిడ్కి సంబంధించింది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం మనం ఇక్కడ ఆండ్రాయిడ్ అనేది సాఫ్ట్వేర్ కేటగిరీ కింద వచ్చిందని ఇచ్చున్నాను. ఇక్కడ ఆండ్రాయిడ్ అనే పేజ్ యొక్క నేమ్ అన్నట్టుది 4 అని ఇచ్చినాను, ఆండ్రాయిడ్ 4 అని ఇచ్చినాను. గెట్ స్టార్ట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 4 యొక్క పేజ్ గురించి ఒక 155 ఒక్కలు చెప్పమంది. సరే, నేను ఇక్కడ ఎంటర్ చేశాను. మీరు దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటే ఇంకా మనకి యువర్ ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మన పేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈజీగా www.facebook.com/android4 అని క్లిక్ చేస్తే దాన్ని యూజర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను. దీని ఇన్ఫర్మేషన్ కొంచెం స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం దాని యొక్క పిక్చర్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మనకి చూడండి, ప్రొఫైల్ పిక్చర్ని ఇది కంప్యూటర్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు పిక్చర్ని తీసుకుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫేవరెట్స్ అని యాడ్ టు ఫేవరెట్స్ అని అడిగింది. ఫేవరెట్స్ అంటే ఇక్కడ యాడ్ టు ఫేవరెట్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సైడ్ బార్లో అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి వ్యూవర్స్. ఈ సైడ్ బార్లో అనేది ఆండ్రాయిడ్ 4 అనేది యాడ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి వ్యూవర్స్. యాడ్ టు ఫేవర్స్ అనేది క్లిక్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక చూడండి వ్యూవర్స్, ఇక్కడ ఆండ్రాయిడ్ 4 అనేది వచ్చింది. ఈ సైడ్ బార్లో ఉండటం వల్ల మనం ఫేస్బుక్ పేజ్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేస్తాను వ్యూవర్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనము పేజ్ ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేయాలి ఇక్కడ చూపిస్తూ ఉంది. అక్కడ ఏ ఏరియాలో మనం టార్గెట్ చేయాలో చూపిస్తూ ఉంది. నేను ఇక్కడ ఇండియా అని క్లిక్ చేస్తున్నాను. ఇండియాలో నేను 18 నుంచి 65+ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టేట్ అనేది నేను లిమిట్ చేస్తూ ఉన్నాను. తర్వాత మెన్నా ఉమెన్లో నేను ఆల్ని క్లిక్ చేసుకుంటా ఉన్నాను. సజెషన్ ఇంట్రెస్ట్ దాన్ని ఏరియాస్ని క్లిక్ చేయమంటుంది. నేను దాన్ని స్కిప్ చేసేస్తాను వ్యూవర్స్. నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇదిగోండి మనకు ఒక ఇంట్రడక్షన్ మాదిరిగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇదిగోండి, నేను ఇక్కడ లైక్ చేయమని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసేది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాపులర్ మంది ఎంత అయిందో ఈ వీక్లో అనేది చూపిస్తూ ఉంది. ఇంకా మన అయిపోయింది చూడండి వ్యూవర్స్. మనకు ఫేస్బుక్ ఆండ్రాయిడ్ 4 పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో ఎలా పోస్ట్ చేస్తే ఎక్కువ రీచెస్ వస్తూ ఉంది అనేది నేను చెప్తా అనుకుంటున్న తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.